ప్రపంచాన్ని గడగడలాడించింది ఏదైనా ఉంది అంటే కరోనా. ఇక ఒక పీరియడ్ అయితే కరోనా ముందు, కరోనా తర్వాత అని నెక్స్ట్ జనరేషన్ చెప్పుకునే స్థాయిలో కరోనా భయపెట్టిందని చెప్పొచ్చు. దేశం, ఈ దేశం, ఆ దేశం అని కాదు. ప్రపంచం మొత్తం వణికిపోయింది. దాన్నుంచి కాస్త తేరుకొని మళ్ళీ సాధారణ జీవితం గడుపుతున్న మనకి మళ్ళీ చైనా ఒక కొత్త వైరస్‌ని పరిచయం చేసింది అని ఈ మధ్య కాలంలో వార్తలు భయంకరంగా వస్తున్నాయి. కాస్త జలుబు చేసి, కాస్త దగ్గగానే మళ్ళీ ఏమైందో అన్న భయం జనాల్లో బాగా పెరిగిపోయింది. మరి దీనికి పివి రెడ్డి సార్ స్వతహాగా ఆయుర్వేదిక్ డాక్టర్. భవిష్యత్తు గురించి గతంలో ఈ కరోనా వైరస్‌కి సంబంధించి మాట్లాడున్నారు. అదే రిపీట్ అవుతుందా? లేదా ఇప్పుడు అంత ప్రమాద స్థాయి ఉండదా? ఏం చెప్తారు పివి రెడ్డి సార్? తన మాటల్లోనే విందాం. నమస్కారం. నమస్కారం మేడం. కరోనా అయిపోయింది. మళ్ళీ కొత్త వైరస్ వచ్చింది. ఏమంటారు సరే కరోనా అలానే ఇది కూడా విజృంభించే అవకాశం ఉందంటారా? లేదా సద్దుమణిగి మళ్ళీ అంత భయంకరంగా లాక్‌డౌన్‌లు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి కాదు. ఈ ఇంటి నుంచి పక్కింటికి గూడా వెళ్ళలేని పరిస్థితులు మళ్ళీ వస్తాయంటారా? చెప్పండి. నమస్కారం మేడం. ప్రేక్షకులకు నమస్కరించి చెప్తున్నా. సో, నేను ఖాళీ ఇప్పుడు ఈ వైరస్‌ల గురించి గానీ, అంటే అంటే అడ్వాన్స్‌గా నేను అంటే నా దివ్య దృష్టితో నేను గతంలో జెప్పాను మీకు కూడా. కరోనా రాకముందు 6 నెలల ముందు నేను రికార్డ్ చేశాను. మొత్తం అది ఇప్పటికి ఉంది రికార్డు. 6 నెలల ముందు ఎట్లా భయంకరమైన పరిస్థితులొస్తాయి, ఎట్లా మానవ జన్మ అతలకుతలమైతది, లక్షల మంది చనిపోతారన్నది గూడా నేను ముందే వాట్సాప్ గ్రూప్‌లో అది అవును. అప్పుడు చెప్పడం చెప్పాను. జరిగింది. టీవీలో గూడా నేను చెప్పడం జరిగింది. మనమే చేశాను సార్. 2, 3 ఇంటర్వ్యూస్ ఆ! చేశాం. అప్పుడు ఎట్లా చెప్పినామో అట్లా పరిస్థితులు ఎదురైనాయి. అవును. అవును. సో, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో జరిగే పరిణామాలు నా దివ్యదృష్టి ప్రకారంగా ఈ వార్తాపత్రికలు, టీవీల ద్వారా వచ్చే వార్తల అంత భయంకరంగా ఎన్నో ఇప్పుడు కొందరైతే నేను కూడా చూసిన మేడం టీవీలో. కొన్ని మన ఇండియాలో బయట కంట్రీస్‌లో ఎక్కువనో తెలవదు గానీ చైనాలో అక్కడిక్కడ మాత్రం హాస్పిటల్స్ కొన్ని వందల బెడ్లు అన్నీ తయారు చేసి ఆక్సిజన్స్ రెడీ పెట్టుకొని బెడ్స్ అన్నీ రెడీ పెట్టి వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు క్యూ కట్టి వచ్చేస్తుర్రు. మొత్తం నింపేస్తాం అన్నట్టుగా మొత్తం ఓపెన్‌గా మొత్తం అన్ని అరేంజ్‌మెంట్ చేసి చూపిచ్చిర్రు. అవును. అది మామూలుగా అది ఆలోచన చేస్తే అప్పుడు కరోనా పరిస్థితులు భయంకరంగా వచ్చేస్తున్నాయి అన్నట్టుగా ఆ పరిస్థితులు క్రియేట్ చేస్తా ఉన్నారు. అవును. సో, నా దివ్యదృష్టి ప్రకారంగా అలాంటి పరిస్థితులు ఏం రావు మేడం ఇప్పుడు. ఓకే. ఇప్పుడేం రావు. సంతోషించదగ్గ విషయం ఇదైతే. అట్లేం రావు. అది నథింగ్ టు వరీ. ఒకటేందంటే ఇప్పుడు సీజనల్‌గా వచ్చే ఇప్పుడు కరోనా వైరస్ నేను గతంలో చెప్తున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మేడం. హ్మ్. హ్మ్. సింపుల్‌గా చెప్తున్నాను. కరోనా వయసు ఆయుకాలము నేను గతంలో వీడియోలో కూడా ఉన్నాయి. చెప్పారు. హ్మ్. ఆయుకాలము అది టోటల్‌గా 2060 తర్వాత అంతమైపోతుంది. మనం ఇంకా 2025 స్టార్టింగ్‌లో ఆ! ఉన్నాము. 2060 వరకు అది అనేక విశ్వరూపాలు దాల్చుంది మానవ జన్మలో. ఓహ్ మై గాడ్! మానవుని దేహంలో. హ్మ్. రకరకాల అవతారాలెత్తుతుంది. రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పుడు ఓకే. నేను ఆ పరిణామాలు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలే. హ్మ్. హ్మ్. ఆ పరిణామాలు రాబోయే పరిణామాలు ఇప్పుడైతే అంత ప్రమాద ఇప్పుడు స్థాయి లేదు. చెప్పదలుచుకోలే. హ్మ్. ఇప్పుడు జరిగే పరిణామాల్లో మాత్రం ఇప్పుడున్న పుకార్ల ప్రకారంగా చూస్తే అటు ఇటు అటు టీవీ ద్వారా అటు ఇటు చూస్తే మాత్రం అలాంటి పరిస్థితులు ఇప్పుడు మనకు ఎలాంటి రావు ఇప్పుడు. రైట్. ప్లస్ ఇంకొకటేందంటే ఈ వాతావరణ పరిస్థితులు తగ్గట్టు మనం తీసుకునే ఆహార పదార్థాలు తీసుకోవడము, హ్మ్. మన మానవుడు ఊహించిన దాన్ని బట్టి, మానవుడు తీసుకునే ఆహార పదార్థాలను బట్టి, మానవుని హ్యాబిట్స్‌ని బట్టి, నీ అలవాట్లను బట్టి వాతావరణం మారదు. వాతావరణ పరిస్థితులను బట్టి మన అలవాట్లు మార్చుకోవాలి. రైట్. ఇప్పుడు చాలా మంది దీనికి లోనైతున్నారంటే, రేపు ఏమైనా పర్వాలేదు, ఈరోజు అనుభవించాలా అన్న వాళ్ళే ఇది చాలా ప్రమాదానికి లోనైతున్నారు. ఓకే. ఇప్పుడు మీరు నిత్యం చూడండి, ఇప్పుడు అనేక ఫంక్షన్లు అవుతున్నాయి. హ్మ్. హ్మ్. ఆడ 100 రకాల ఆహార పదార్థాలు పెడుతున్నారు. మన బాడీకి కావాల్సింది ఒకే రకమైన కూరగాయలు కావాలి. హ్మ్. అదెక్కడో ఒక మూలకుంటది ఓ ఫంక్షన్‌లో. ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు హ్మ్. ఒకే రకమైన కర్రీస్ తీసుకోవాలి. ఆ!
అందులో 2-3 రకాల కర్రీస్ 10 రకాల కర్రీస్ తింటే అందులో ఉన్న కెమికల్ అది మేలు చేసే బదులు కీడు చేసే ప్రమాదం కూడా ఉంది. ఓకే. అది ఒక్క ఇంగ్రీడియంట్ కెమికల్ రియాక్షన్ అయిపోయి బాడీ అతలాకుతలం అయిపోయి ఇమ్యూనిటీ పడిపోయే అవకాశం కూడా ఉంది. ఓకే. ఇప్పుడు ధనవంతులు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ సత్తా చాటుకోవడానికి 100 రకాల ఆహార పదార్థాలు పెడుతున్నారు ఫంక్షన్లల్లో. పాపం ఎప్పుడు అనుభవించని వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని మొత్తం అన్నీ ఆడ ఇది తింటారు. కడుపు నాది కాదు బాడీ నాది కాదు అని తింటున్నారు. ఆ! విన్నారా? ఆ! తర్వాత వాళ్ళు బాధపడేది ఇప్పుడు చాలా మంది ఈ మధ్యన ఆ! ఇంత కూల్ వెదర్ లో కూడా మేడం చాలా మంది ఐస్ క్రీమ్ తింటున్నారు. హ్మ్. చెప్పండి వాళ్ళకి అలాంటి ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు బ్యాలెన్స్ లేకుండా తిని వాతావరణ పరిస్థితులు మనం ఆగం చేసుడు తప్ప ఏం లేదు ఈడ. అవును. అంటే ఇది ఎందుకు చెప్తున్నా మేడం అంటే హ్మ్. నీ దేహం హెచ్చరిక చేస్తుంది, హ్మ్. నీ హ్మ్. బాడీ హెచ్చరిక చేస్తుంది, హ్మ్. వాతావరణ పరిస్థితులు హెచ్చరిక చేస్తాయి, గవర్నమెంట్ హెచ్చరిక చేస్తుంది, చుట్టూ మానవుడు హెచ్చరిక చేస్తాడు. అయితే సార్ ఇన్ని ఎట్లా హెచ్చరికల మధ్య కూడా ఆ, ఒకవేళ ఇలాంటి సూచనలు, ఈ వైరస్ లాంటి సూచనలు గవర్నమెంట్ ఆల్రెడీ హెచ్చరిస్తుంది. ఒక లిస్ట్ ఇచ్చింది. ఇవి సూచనలు కనిపిస్తే ఈ కొత్త వైరస్‌కి సంబంధించింది. ఆల్మోస్ట్ అన్ని కరోనాకి సంబంధించిన సూచనలే ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ ఇచ్చినాయి. అయితే ఇవి ఒకవేళ అలాంటి సూచనలు మనకి కనిపిస్తే మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్‌గా సజెషన్స్ చేయండి సార్. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏ విధంగా ఉండాలి? మన ఎన్విరాన్మెంట్ అంతా ఏ విధంగా ఉండాలి? ఈ ఓకే, విషయాలన్నీ. మీరు సూపర్ ఒకటి చాలా మంచి అడిగారు మేడం. హ్మ్. నేను ఇక సింపుల్ గా చెప్పి కట్ చేద్దాం మేడం. హ్మ్. ఒకటి ఏంటంటే ఆ, ఇది యాక్చువల్గా సృష్టి కాలచక్రంలో ఈ కాలాలు మారిన కొద్దీ ఇది సహజ ధర్మం. హ్మ్. అంటే ఇప్పుడు మనం గత 50 సంవత్సరాల కింద ఉన్న వాతావరణం, గత 30 సంవత్సరాల కింద వాతావరణం, 20 ఏళ్ళ కింద ఉన్న వాతావరణాలు పరిస్థితులు రిపీట్ కావట్లేదు ఇప్పుడు. రైట్. రైట్. ఆ! ఇప్పుడు పరిస్థితులు కొత్తగా వాతావరణ పరిస్థితులు వస్తున్నాయి ఓకే. మనుషులలో, వాతావరణంలో. హ్మ్. మీరు చూడండి బాగా మనం ఓకే. తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు చూడండి 50 ఏళ్ళ కింద కల్తీ అనేది లేదు, హ్మ్. కెమికల్ అనేది లేదు. అవును. ఇప్పుడు అప్పుడు నిత్యము అప్పుడు సోప్ లేదు, హ్మ్. అన్ని మొత్తం అశుద్ధమైన మొత్తము. ఇప్పుడు ఎడ్ల పెండ తీసి కూడా కడుక్కోకుండా ఉత్త మామూలు వాటర్తో కడుక్కొని తిన్న వ్యవసాయ అగ్రికల్చర్ రైతులు నేను చాలా మంది చూసిన. రైట్. ఆ! ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎలాంటి వైరస్ బ్యాక్టీరియా లోన్ కాలే, వాళ్ళు ఓకే. సంపూర్ణంగా 100 కాలం ఏ అనారోగ్యం లేకుండా వాళ్ళు జీవించారు. ఓకే. కారణం ఏంటంటే హ్మ్. హ్మ్. వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, మానవుడు మారట్లేదు. ప్లస్ ఇంకోటి ఈ హ్మ్. డబ్బు జబ్బు కొరకు మానవుడు సంపాదన కొరకు ఆరోగ్యంగా ఉన్న ఆహారాన్ని అనారోగ్యంగా కల్తీ చేస్తున్నారు. రైట్. హ్మ్. మీరు చూడండి హ్మ్. ఇప్పుడు ఒక సిటీ లైఫ్లో ఆలోచన చేస్తే మేడం హ్మ్. 80, 60, 70, 80% వాళ్ళు భార్య భర్తలు ఎంప్లాయీస్ ఉండి కుటుంబంలో అందరూ ఆర్థిక పరిస్థితులు బాగా ఉండి వాళ్ళ ఇంట్లో వంట చేసుకోవట్లేదు. ఓకే. వాళ్ళు మొత్తం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అలవాటు పడుతున్నారు, అవును. అవును. రోడ్ ఇన్ ద ఫుడ్ అలవాటు పడుతున్నారు. అక్కడ వాళ్ళు నిల్వ చేయడానికి కెమికల్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి వాటర్ కలితే, మనం తీసుకునే ఎయిర్ గాలి కలితే, అన్ని కలితే ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి కెమికల్ యాడ్ చేస్తున్నారు. ఆ ఓకే. కెమికల్ ప్రభావం వల్ల ప్రతి మనిషిలో మీరు చూడండి మేల్ ఫీమేల్లో మన మెటబాలిజం డిస్టర్బ్ అయిపోతుంది. మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు చిన్న వాతావరణ పరిస్థితుల్లో కూడా ఏదన్నా ఎలర్జీ అయినా బ్యాక్టీరియా అయినా దాన్ని పోరాటం చేయలేకపోతుంది బాడీ. రైట్. ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయిపోయి హ్మ్. ఆటో ఇమ్యూనో డిజార్డర్ అంటారు. రైట్. అది ప్రభావం ఏంటంటే మనం తీసుకునే కెమికల్ ఫుడ్ ప్రభావం వల్ల మనలో ఉన్న ఒరిజినాలిటీ మెకానికల్ ప్రాబ్లం డిస్టర్బ్ అయ్యి ప్రతి చిన్నదానికి మానవుడు లోన్ అవుతున్నాడు. ఓహ్! దాన్ని వాతావరణ పరిస్థితులు ఇది వందల సంవత్సరాల తర్వాత సృష్టి కాలచక్రంలో ఇవన్నీ సహజం, వైరస్ బ్యాక్టీరియా రావడం అవును. పోవడం. అవును. అవును. నీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్, నీలో ఉన్న డెవలప్ చేసుకోవాలి. డిఫెన్స్ మెకానిజాన్ని, ఇమ్యూనిటీ ఫోర్స్ కనుక బ్యాలెన్స్ చేసుకుంటే ఇలాంటి వైరస్లు ఏది వచ్చినా ఏం కాదు మేడం. రైట్. అయితే దీనికి హ్మ్. ఏంటంటే దయచేసి ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఆ చిన్న పిల్లలకు తల్లిదండ్రులే డాక్టర్స్. వాళ్ళకు అవును. ఈ వాతావరణ పరిస్థితుల్లో చల్లని వస్తువులు ఫ్రిడ్జ్‌లోకి వెళ్ళి తీసింది ఏదైనా కూడా వేడి చేయంది పెట్టకూడదు. అలాగే. ఫ్రూట్స్ పెట్టకూడదు. హ్మ్. దబ్బున పెట్టినా కూడా దొడ్డుప్పు ఉంటది కొంచెం. పర్సనల్ రిక్వెస్ట్ ఎవరికైనా ఓహ్! చిన్న అన్‌ఫార్చునేట్‌లీ ఏదైనా స్వీట్ తీసుకున్నా, హ్మ్. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ విధిలేని పరిస్థితుల్లో చల్లటి నీళ్ళు తాగినా, అన్‌ఫార్చునేట్‌లీ ఏదన్నా పడంది ఏదన్నా స్వీట్ గాని, చల్లటి వస్తువులు గాని, ఫ్రూట్స్ గాని తీసుకున్నా కూడా
ఒకటి పాత రోజుల్లో గల్ల ఉప్పు దొరుకుతుంది తెల్లది, అవును కదా. చిన్నది బియ్యం గింజ అంతా పచ్చళ్ళలో వేస్తాం. పచ్చళ్ళలో వేసేది అప్పుడు. ఇప్పుడు సంచులలో వస్తుంది గల్ల ఉప్పు, అవును అవును. అయితే పాకెట్లలో వచ్చేది కాదు. ఆ ఉప్పు ఘాటు ఉంటది. ఆ ఉప్పు కనుక మనము ఒక బియ్యం గింజ అంతా వెంటనే ఫుడ్ ఆహార పదార్థాలు, నువ్వు ఫ్రూట్ తిన్నా కూడా, స్వీట్ తిన్నా కూడా, ఏదన్నా గొంతు పట్టేసినట్టు అయినా కూడా ఒక ఉప్పు గల్లుప్పు కొంచెం సప్పరిస్తే, పొద్దున సాయంత్రం 5 రోజులు సప్పరిస్తే ఆ వైరస్ బ్యాక్టీరియా థ్రోట్ లో మల్టిప్లే కాదు, ఆ వైరస్ బ్యాక్టీరియాను మోర్ దెన్ యాంటీబయాటిక్, మోర్ దెన్ మెడిసిన్స్ ఆ సాల్ట్ పనిచేస్తుంది మేడం. అది ఇన్ఫెక్షన్ మల్టిప్లే కాదు, బాడీకి తెలియకుండానే మొత్తం సెల్ఫ్ కంట్రోల్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇది దయచేసి సాల్ట్ ఏంటంటే బియ్యం గింజ అంతా తీసుకోవాలి, దొడ్డుప్పు. అది ఆ రసం ఏంటంటే కపాలానికి మొత్తం అంటాలి అది రసం. అట్లా ప్రారంభంలో కనుక చేస్తే అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్ ఎక్స్పోజ్ కాకుండా ఉందని చెప్తున్నా. వాతావరణ పరిస్థితులను బట్టి ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్తున్నా. వాతావరణ పరిస్థితులను బట్టి మీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ బట్టి ఆహార పదార్థాలు పడితే అన్న ఆలోచన చేసి, తోటి మానవుడు తింటుండు నేను కూడా తింటా అని అట్లా తినకూడదు. ఒక బాడీ హెచ్చరిక చేస్తుంది ఆహార పదార్థాలు, అదే ఆహార పదార్థాలు తీసుకోవాలి. వాతావరణ పరిస్థితుల గట్టు మానవుడు మారి ఆహార పదార్థాలు తీసుకోవాలని నేను కోరుచున్నాను మేడం. రైట్. సో పివి రెడ్డి సార్, వైరస్ కి సంబంధించి చైనా నుంచి మనకి భారత్కి వస్తున్న వైరస్ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మనకు కూడా 2-3 కేసెస్ విన్నాయని, ఈ వీడియో చేసే టైంకి ఒక 3-4 కేసులు మన రాష్ట్రంలో కనపడ్డాయని రకరకాల వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంతో పక్కన పెడితే సార్ ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ఇక మరీ ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ మీరు పివి రెడ్డి సార్ ద్వారా ఏం చూడాలనుకుంటున్నారు అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.